ఎస్ఎన్డి ఛానల్. ఈ వీడియోలో నేను మీకు కొన్ని వెబ్ సిరీస్ అనేవి రికమెండ్ అనేది చేయబోతున్నాను. లాక్డౌన్ అనేది ఇంకా ఎక్స్టెండ్ అనేది అవుతూ ఉంది కాబట్టి మాక్సిమం కాలేజ్ స్కూల్స్ లాంటివి ఇప్పట్లో రీఓపెన్ అయితే చేసేలా లేరు. చాలా మంది మూవీస్ కన్నా కూడా వెబ్ సిరీస్ ని ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ మూవీస్ అనేవి చూసేస్తూ ఉంటారు. లాస్ట్ 3-4 months నుండి మనకి మూవీస్ అనేవి ఎటువంటివి కొత్తవి రిలీజ్ అనేది చేయలేదు. అండ్ నెక్స్ట్ వాటిని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో రిలీజ్ చేయడానికి కొన్ని మూవీస్ అయితే ఒప్పుకుంటున్నాయి, కొన్ని అయితే ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు చాలా డబ్బులు పెట్టి ప్రొడ్యూస్ అనేది చేస్తారు కాబట్టి కొన్ని ప్రొడ్యూసర్స్ అనే వాళ్ళు ఒప్పుకోవట్లేదు. చాలా మంది వెబ్ సిరీస్ అనేది చూస్తూ ఉన్నారు కదా. ఈ విధంగా మీరు కూడా ఏదైనా వెబ్ సిరీస్ ని చూడాలి అనుకుంటే ఏదైనా ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ యొక్క సబ్స్క్రిప్షన్ అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. మీరు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఈ విధమైన ఓటీటీ ప్లాట్ఫామ్స్ ని ఎక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. కానీ ఈ వీడియోలో నేను మీకు ఎటువంటి సబ్స్క్రిప్షన్ అనేది లేకుండా యూట్యూబ్ లోనే ఉన్న కొన్ని వెబ్ సిరీస్ ని రికమెండ్ అనేది చేయబోతున్నాను. ఈ వెబ్ సిరీస్ అనేవి యూట్యూబ్ లోనే ఉంటాయి. అండ్ నెక్స్ట్ మీరు యూట్యూబ్ లోనే చూడొచ్చు. మీకు ఎటువంటి సబ్స్క్రిప్షన్ అనేది అవసరం లేదు, ఫ్రీగా చూడొచ్చు. ఇక్కడ నేను మాక్సిమం హిందీ వెబ్ సిరీస్ ని రికమెండ్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో నేను అవైలబుల్ గా ఉన్న కొన్ని తెలుగు వెబ్ సిరీస్ ని కూడా చెప్తాను. కాకపోతే రీసెంట్ గా వచ్చి చాలా పాపులర్ అయిన వెబ్ సిరీస్ మాత్రమే ఇప్పుడు నేను మీకు రికమెండ్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు మనం వెబ్ సిరీస్ ని కనుక చూసుకున్నట్లయితే మనకి కోటా ఫ్యాక్టరీ అనే ఒక వెబ్ సిరీస్ ఉంది. ఇది వచ్చేసి మనకి టీవీఎఫ్ వాళ్ళు ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ఏంటంటే ఈ వెబ్ సిరీస్ జస్ట్ మీకు 5 episodes మాత్రమే ఉంటుంది. ఈ 5 episodes లో మనకి ఒక 16 years బాయ్ ఉంటాడు. ఈ 16 years బాయ్ ఏం చేస్తాడంటే ఇతను ఐఐటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఈ ఐఐటి ఎగ్జామ్స్ అనేది కోటా అనే సిటీలో ప్రిపేర్ అవుతూ ఉంటాడు. అతను ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నాడు, అతను ఫేస్ చేసిన ఏవైతే హార్డ్ సిచ్యువేషన్స్ ఉంటాయో వాటన్నిటిని చాలా రియాలిటీగా తీశారు. కాబట్టి ఈ వెబ్ సిరీస్ అనేది స్టూడెంట్స్ కి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేసేవి ఎక్కువగా ఇందులో మీరు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ వెబ్ సిరీస్ ని మీరు చూడొచ్చు. నెక్స్ట్ వెబ్ సిరీస్ ఏంటంటే స్టార్ బాయ్స్ అనమాట. ఇందులో ఒక 2 persons ఉంటారు. నవీన్ రిచర్డ్స్ అండ్ కెన్నీ సెబాస్టియన్స్ అని 2 ఉంటారు అనమాట. ఈ వెబ్ సిరీస్ అనేది కంప్లీట్ గా ఈ ఇద్దరి మీద ఫోకస్ చేసి ఉంటుంది. ఎక్కువగా మాక్సిమం మీకు వీళ్ళిద్దరి చుట్టే కథ అనేది ఎక్కువగా తిరుగుతూ ఉంటుంది. ఈ వెబ్ సిరీస్ అనేది చాలా లో క్వాలిటీలో అనిపిస్తుంది, కానీ ఇందులో మనకి చాలా ఫన్ అనేది అటాచ్ చేశారు. ఎవరైతే కామెడీని ఇష్టపడతారో వాళ్ళు ఈ వెబ్ సిరీస్ అనేది ఖచ్చితంగా చూడాలి. నెక్స్ట్ వెబ్ సిరీస్ ఏంటంటే మామ్ అండ్ కో. ఈ మామ్ అండ్ కో వెబ్ సిరీస్ లో ఏముంటుందంటే ఒక సన్ అండ్ మదర్ ఉంటారు. వీళ్ళిద్దరు ఏంటంటే చాలా సంవత్సరాలుగా విడిపోయి ఉంటారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత వీళ్ళిద్దరు కలుసుకుంటారు అనమాట. కలుసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఉండే రిలేషన్షిప్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చెప్పి ఒక మంచి స్టోరీ అనేది వీళ్ళు క్రియేట్ అనేది చేయడం జరిగింది. మీరు కనుక ఖచ్చితంగా మీ మదర్ తో కలిసి ఈ వెబ్ సిరీస్ అనేది చూసినట్లయితే మంచి ఎమోషన్ అనేది ఫీల్ అవుతారు. నెక్స్ట్ వెబ్ సిరీస్ ఏంటంటే హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ అనమాట. ఈ హ్యాపీలీ ఎవర్ ఆఫ్టర్ వెబ్ సిరీస్ లో ఒక కపుల్ ఉంటారు అనమాట. వీళ్ళిద్దరు ఏంటంటే ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉంటారు. కానీ వెడ్డింగ్ తర్వాత నుండి వీళ్ళు చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేసినా కూడా హ్యాపీగా ఉంటారు అనమాట. వాళ్ళు ఆ స్ట్రగుల్స్ ని ఏ విధంగా మేనేజ్ అనేది చేశారు అండ్ నెక్స్ట్ హ్యాపీగా ఎలా ఉన్నారని చెప్పి ఈ వెబ్ సిరీస్ అనేది డీల్ చేస్తుంది. నెక్స్ట్ వెబ్ సిరీస్ ఏంటి అంటే ఆపరేషన్ ఎంబీబీఎస్ అనమాట. ఈ ఆపరేషన్ ఎంబీబీఎస్ అంటే ఒక ఎంబీబీఎస్ మెడికల్ కాలేజీలో ఈ వెబ్ సిరీస్ అంతా జరుగుతుంది. ఇందులో 3 స్టూడెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. వాళ్ళ లైఫ్ అనేది ఏ విధంగా ఉందో ఈ వెబ్ సిరీస్ లో చూపించడం జరుగుతుంది. ఎవరైతే మెడికల్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఈ వెబ్ సిరీస్ అనేది ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వెబ్ సిరీస్ ఏంటంటే ప్లీజ్ ఫైండ్ అటాచ్డ్ అనమాట. 2 కొలీగ్స్ ఉంటారు. వాళ్ళ యొక్క జర్నీ అనేది కంప్లీట్ గా చూపించడం జరుగుతుంది. ఈ వెబ్ సిరీస్ లో కంప్లీట్ గా డే టు డే లైఫ్ లో మనం ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూపిస్తారు. నెక్స్ట్ వెబ్ సిరీస్ ఏంటంటే బ్యాచిలర్స్ అనమాట. ఈ బ్యాచిలర్స్ అనే వెబ్ సిరీస్ కూడా మనకి టీవీఎఫ్ ప్రొడక్షన్ నుండి వస్తుంది. టీవీఎఫ్ వాళ్ళ వెబ్ సిరీస్ లో ఇది మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్. ఇందులో మనకి 2 seasons ఉంటాయి. మొత్తం 9 episodes అనేవి ఉంటాయి. ఇందులో ఒక పర్సన్ అనే వాడు ఉంటాడు. అతను పడే స్ట్రగుల్స్ ఏంటి, అతను జాబ్ అనేది తెచ్చుకోవడానికి ఎన్ని కష్టాలు అనేది పడ్డాడు అనే విషయాలన్నీ ఈ వెబ్ సిరీస్ లో చూపిస్తారు. ఇప్పటిదాకా నేను మీకు చెప్పిన అన్ని వెబ్ సిరీస్ లో ఒక పాయింట్ అయితే ఉంటుంది. మీరు ఆ యొక్క పాయింట్ ని ఎంజాయ్ చేస్తూ ఈ వెబ్ సిరీస్ అనేవి స్ట్రీమ్ అనేది చేసుకోవచ్చు. ఇవన్నీ కంప్లీట్ గా మీకు యూట్యూబ్ లోనే ఉంటాయి. అండ్ మీరు ఎటువంటి సబ్స్క్రిప్షన్స్ అనేవి లేకుండా ఈ వెబ్ సిరీస్ అన్ని ఫ్రీగా చూడొచ్చు. ఎవరైతే అమెజాన్ ప్రైమ్ అండ్ నెట్ఫ్లిక్స్ లేవు అని అనుకుంటున్నారో వాళ్ళు ఫ్రీగా ఈ వెబ్ సిరీస్ అనేవి చూడొచ్చు. అన్ని హిందీ లాంగ్వేజ్ లో ఉంటాయి మనకి. నెక్స్ట్ నేను రాబోయే ఎపిసోడ్స్ లో తెలుగు వెబ్ సిరీస్ కూడా సజెస్ట్ అనేది చేస్తాను. ఈ వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ ఎస్ఎన్డి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.